హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. చూడండి, మేమైతే న్యూజిలాండ్లో వెల్లింగ్టన్ నుంచి నేపియర్ అని వేరే సిటీకి అయితే ట్రావెల్ చేస్తున్నాము. జస్ట్ ఒక షార్ట్ ట్రిప్ లాగా అనమాట, లాంగ్ డ్రైవ్ లాగా. చూడండి, మొత్తం ఇవాళ డే అయితే మొత్తం ఫాగీ లైట్గా రెయిన్ కూడా పడుతుంది. మొత్తం చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అవుతుంది, కానీ మొత్తం చీకటిగా డార్క్ ఉంది. చూడండి, అయ్యా మొత్తం మంటలు వస్తున్నాయి. చూడండి, మొత్తం పొగలు. మేము వెళ్ళే దారిలో ఇల్లా కాలిపోతుందంట. ఎంత వస్తుంది పొగ అయితే. ఒక మంటలు వస్తున్నాయి. అర్రే ఫుల్ మొత్తం మంటలే. అయ్యయ్యో ఇల్లు కాలిపోయింది. పాపం ఇల్లు కాలిపోయింది. అంత చుట్టుపక్కల ఇంకా మంటలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, అసలు హైదరాబాద్ రోడ్ అంట న్యూజిలాండ్లో. ఇక్కడ కూడా హైదరాబాద్ రోడ్ ఉందంట. మేమైతే ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము లంచ్ చేయడానికి. ఇండియన్ రెస్టారెంట్ చూడండి ఎలా ఉందో, బాగుంది కదా, నాకు నచ్చింది. మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? న్యూజిలాండ్ నేపియర్లో. చూడండి, అన్ని వింటేజ్ బిల్డింగ్సే ఇక్కడైతే. ఈ దుబాయ్లో ఉన్నట్టు ఈ తాటి చెట్ల, ఈత చెట్ల ఇవి ఉన్నాయి, పామ్ ట్రీస్. చూడండి, స్ట్రీట్ అయితే బాగుంది మంచిగా. యాక్చువల్లీ ఇది సమ్మర్ ఇప్పుడు న్యూజిలాండ్లో. రష్ అయితే మరేం లేరు, హాలిడే సీజనే. కానీ ఇప్పుడు మరి మేబీ అందరు వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినారో ఏంటో. ఇక్కడైతే ఎక్కువ రష్ లేరు. చూడండి, అన్ని వింటేజ్ బిల్డింగ్స్. జనరల్గా న్యూజిలాండ్లో అయితే అన్నీ వుడ్తో కట్టిన ఇల్లులు అయితే ఉంటాయి, కానీ ఈ సిటీలో కాంక్రీట్తో కట్టిన ఇల్లులు ఉన్నాయి. 1931లో కట్టినారంట ఆ బిల్డింగ్. అన్నీ పాత బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఒక పాత సైకిల్ అయితే ఉంది ఇక్కడ. రిక్షా టైప్లో ఉంది. ముందు ప్యాసింజర్స్ కూర్చుంటారు, వెనకాల తొక్కాలి. ఉల్టా ఉంది ఏంటిది, ఎట్లా కనబడుతుంది మనుషులకి, తొక్కుతులకి. చూడండి గాయ్స్, క్రిస్మస్ సీజన్ కదా, అందుకనే క్రిస్మస్ ట్రీ. అండ్ చూసుకోండి, ఏఎస్బి అంటే బ్యాంక్ అండి, న్యూజిలాండ్లో బ్యాంక్ కూడా పెద్ద వింటేజ్ బిల్డింగ్లోనే ఉంది. ఈ లైట్స్ అయితే స్పెషల్ అట్రాక్షన్, అండ్ ఈ పామ్ ట్రీస్ కూడా స్పెషల్ అట్రాక్షన్ ఈ సిటీకి. చూసుకోండి, ఈ సిటీకి స్పెషల్ అట్రాక్షన్ ఈ డోమ్ అండ్ దిస్ క్లాక్ అన్నమాట. నేపియర్ సిటీ చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ ఈ స్ట్రీట్ అయితే, ఈ రోడ్ అయితే సేమ్ చిన్నప్పుడు వైసిటీ గేమ్ ఆడుకున్న దాంట్లో వాషింగ్టన్ డీసీ సేమ్ ఇలానే అనిపించింది నాకైతే ఆ వైబే వచ్చింది. బస్సు, వింటేజ్ కార్. చూడండి, వింటేజ్ కార్ చూడండి. ఇది ఆర్చ్, న్యూ నేపియర్ ఆర్చ్. ఈ ఆర్చ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. చూడండి, చాలా బాగుంది. ఈ సిటీ అయితే చాలా కామ్గా, పీస్ఫుల్గా చాలా బాగుంది. అటువైపు అయితే సముద్రం ఉంది. జస్ట్ అలా మెమరీస్ కోసం అయితే వీడియో తీసుకున్నాము. చూడండి, అన్నీ వచ్చేలాగా. అండ్ అటువైపు సముద్రం కూడా ఉంది, సో బ్యూటిఫుల్. ఇదైతే బీచ్ సైడ్ నుంచి అటు సిటీ వ్యూ అన్నమాట. అండ్ అది వచ్చేసి వార్ఫ్. చూడండి, సముద్రం అంత బాగా కామ్గా ఉంది. అసలు వాటర్ కూడా అంత చల్లగా ఏం లేవు. మేము ఉండే సిటీ వెల్లింగ్టన్లో అయితే చాలా చల్లగా ఉంటాయి, అసలు వాటర్లోకి వెళ్ళలేము. చూడండి, ఇదే ఆ వార్ఫ్, ఇందాక కనిపించిన వార్ఫ్. ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంది, చాలా బాగుంది. కిందట సముద్రం ఎంత బాగుందో, పీస్ఫుల్గా ఉంది అసలుకి. ఈ సౌండ్, అలల సౌండ్, వావ్, సూపర్. గైస్, మొత్తం పాత బిల్డింగ్సే. చూడండి, ఇక్కడంతా మొత్తం ఈ లేన్ అయితే మొత్తం పాత బిల్డింగ్సే ఉన్నాయి.
చూసుకోవచ్చు ఇవన్నీ పాత బిల్డింగ్స్. స్కై అయితే చూడండి గోల్డెన్ హవర్ ఎంత బాగుందో అసలుకి. నాకైతే చాలా నచ్చింది ఈ విలేజ్, ఐ మీన్ ఈ సిటీ. చూడండి మేము నేపియర్లో మేము తీసుకున్న రూమ్ అయితే ఇలా ఉంది. టీవీ కూడా ఇచ్చినారు. బెడ్, ఇదైతే మా లగేజ్. అండ్ దిస్ ఇస్ ఫ్రిడ్జ్ చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చినారు. చూడండి గాయస్, నేపియర్లో అన్ని పామ్ ట్రీస్ ఎలా ఉన్నాయో సేమ్ అమెరికాలో మియామి బీచ్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉంది. వాళ్ళ వెదర్ అయితే చాలా బాగుంది. చూడండి గాయస్, మనమైతే నేపియర్ సిటీ వ్యూ కోసం వచ్చాము, వ్యూ పాయింట్కి. ఇక్కడ చూసుకుంటే మనం ఆక్లాండ్, ఈ డైరెక్షన్లో ఆక్లాండ్ ఉందని చూపిస్తున్నారు దీనిపైన. అండ్ ఇక్కడ చూడండి గిస్బోర్న్ అని రాసి ఉంది కదా, అంటే ఈ డైరెక్షన్లో అక్కడ హిల్స్ ఉన్నాయి కదా, అదైతే గిస్బోర్న్ అనమాట. అక్కడే ఫస్ట్ సన్ రైజ్ అవుతుందంట, గిస్బోర్న్. అండ్ మేమైతే వెల్లింగ్టన్ నుంచి వచ్చాము. ఇది వెల్లింగ్టన్ డైరెక్షన్ అన్నమాట. చూసుకోండి, యా ఇవన్నీ టింబర్ అండి, వుడ్ టింబర్. ఇక్కడ న్యూజిలాండ్లో ఈ టింబర్స్ అంతా చెట్లు నాటి పెంచి ఇవైతే సేల్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి బయటకి ఎక్స్పోర్ట్స్ అనమాట. ఇక్కడ న్యూజిలాండ్లో ఎక్కువ మొత్తం ఈ వుడ్ ఎక్స్పోర్టే అనమాట. చూడండి అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఇక్కడైతే పోర్ట్ చూసుకోవచ్చు మీరు, నేపియర్ పోర్ట్. పెద్ద షిప్ అయితే ఉంది. ఈ టింబర్ అంతా అయితే చూసుకోవచ్చు, ఎంత టింబర్. ఇక్కడ న్యూజిలాండ్లో పెంచుతారనమాట చెట్లు పెద్దవి. అదంతా టింబర్ అంతా కట్ చేసి వీళ్ళైతే ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ మేజర్ ఎక్స్పోర్ట్స్ అంటే టింబరే. చూడండి పట్టుకుంటుంది. యా చూడండి, ఇక్కడ కంటైనర్ని అయితే పట్టుకుంది క్రెయిన్. ఇదైతే ఇంపోర్ట్ చేసుకుంటుంది కంటైనర్స్ని, ఇదైతే ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది. అంటే తీసుకొని వెళ్తున్నారు షిప్లో, అదైతే తీసుకొచ్చి పెడుతున్నారు. చూడండి కంటైనర్ని డ్రాప్ చేస్తుంది పోర్ట్లో క్రెయిన్. యా అదనమాట. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అయితే ఇలా జరుగుతాయి షిప్స్లలో. కంటైనర్స్లో సరుకులు సామాన్లు వేరే దేశం నుంచి రావడం ఇలా కంటైనర్స్లో వస్తాయన్నమాట. అండ్ ఇలా టింబర్ని అయితే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మనం ఒకే దగ్గర మనం రెండు చూస్తున్నాం, ఒకటి ఎక్స్పోర్టింగ్, అవుట్ ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్. ఇది వచ్చేసి నేపియర్ పోర్ట్. వీళ్ళు మోస్ట్లీ అన్ని సరుకులు అయితే వేరే కంట్రీస్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటారు. వీళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్స్ అంటే ఓన్లీ ఈ టింబర్ మాత్రమే. మేబీ ఇంకా వేరే కూడా ఉండొచ్చు, బట్ మేజర్ ఎక్స్పోర్ట్ అయితే మొత్తం ఈ టింబర్ వుడ్డే. చూడండి ఇక్కడ వేరే షిప్లో అయితే మొత్తం ఎక్కిచ్చేసి పెట్టేసినారు ఆల్రెడీ. ఎంత వుడ్ ఉందో చూడండి. చూడండి గాయస్, ఇది వచ్చేసి అంత నేపియర్ సిటీ. చూడండి వాటర్ ఫ్రంట్ చెట్లు అయితే ఎలా ఉన్నాయో సేమ్ వెల్లింగ్టన్లో కూడా అలా ఉంటుంది. చూడండి ఇల్లులు అయితే మనకి చాలా చిన్న కనిపిస్తున్నాయి. ఎంత బాగుందో అసలుకి వ్యూ ఇక్కడ నుంచి. చూడండి అటువైపు అయితే స్కై క్లియర్గా ఉంది,
ఇటువైపు మన దగ్గర అయితే అంత క్లౌడీగా ఉంది, సన్నగా వర్షం అయితే పడుతుంది. ఇబ్బంది ఏం లేదు కానీ చాలా కొంచెం కూల్గా ఉంది. చూడండి క్రేన్ దింపుతుంది కంటైనర్స్ని. వావ్, కాస్కో అని ఉంది దానిపైన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.